ఈసారి పంటలు బాగా పండుతున్నాయి, నీళ్లు వచ్చినాయి, శ్రీశైలం నాగార్జున సాగర్ నిండినాయి, అట్లాగే కుప్పంకు కూడా నీళ్లు తీసుకెళ్ళామని ఒక పక్కన బాబు గారు చెప్తున్నారు. మరొక వైపున ఖరీఫ్ ఉఫ్ అంటూ సాక్షి రాసుకొస్తుంది. ఇప్పటికే లక్ష్యానికి దూరంగా పంటల సాగు, అదనపు విత్తనం, యూరియా అందక అగచాట్లు, పెట్టుబడికి రుణాలు దొరక్క పడరాని పాట్లు, దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగులు అట్టడుగున ఆంధ్రప్రదేశ్, జాతీయ స్థాయిలో 97.93% విస్తీర్ణంలో పంటలు, తెలంగాణలో 93.7% దాటిన తొలకరి సాగు, ఆంధ్రప్రదేశ్లో నిర్దేశిత లక్ష్యంలో 64% కూడా దాటని వైను, లక్ష్యం 86 లక్షల ఎకరాలు, సాగు 55 లక్షల ఎకరాల్లోనే 10 జిల్లాల్లో నేటికి 15 నుంచి 50% విస్తీర్ణంలోని పంటలు, రాయలసీమలో వేరుశెనగకు దాటిపోయిన అదను 14.3 లక్షల ఎకరాలకు 4.2 లక్షల ఎకరాల్లోనే పంట, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఊసెత్తని ప్రభుత్వం, ఇప్పటికే కనీస మద్దతు ధర లేక ఉల్లి రైతుకు నష్టాలు, దిగుమతి సుంకం ఎత్తివేతతో పత్తికి ధరకు దక్కడం కష్టమే, ఇతర పంటలకు మద్దతు ధర వచ్చే అవకాశాలు లేక రైతులు గగ్గోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. ఎంతవరకు వాస్తవమో వ్యవసాయ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది.